ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. విరాట్ కోహ్లీ. ఎవరి విరాట్ కోహ్లీ అంటే ఎవ్రీబడి నోస్ దట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మోర్ ఓవర్ 90% పీపుల్కి తెలిసే ఉంటాడు. భారతీయ క్రికెటర్. ఈ భారతీయ క్రికెటరు ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ చరిత్ర ఏమిటి అన్నది చూద్దాం. విరాట్ కోహ్లీ T20 క్రికెట్లో 12,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. T20లో అంటే అన్ని ఫార్మాట్లు కలిపి, ఇంటర్నేషనల్ ఫార్మాట్ కాకుండా IPLస్తో కలుపుకొని 12,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించడం జరిగింది. IPLలో ఫస్ట్ మ్యాచ్ మార్చి 22, 2024న RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే 2023 ఛాంపియన్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య MA చిదంబరం స్టేడియంలో నిర్వహించబడడం జరిగింది. ఆ మ్యాచ్లో ఈ మైల్ స్టోన్ని ఆయన సాధించడం జరిగింది. 6 రన్స్ చేశాడు. తన 6వ పరుగు పూర్తి అవ్వగానే ఈ 12,000 పరుగుల మైల్ రాయిని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ RCB బ్యాటరు 6వ ప్లేయర్గా మరియు ఓవరాల్గా ప్రపంచంలో 12,000 పరుగుల్ని T20 క్రికెట్లో పూర్తి చేసుకున్న 6వ క్రికెటర్గా, తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించడం జరిగింది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ ఘనతని 360 T20 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. దీంతో అత్యంత వేగవంతంగా 2వ బ్యాటర్గా నిలిచాడు. వేగవంతంగా 12,000 పరుగుల్ని పూర్తి చేసిన 2వ బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మొదటి వారు వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్. క్రిస్ గేల్కి 343 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించగలిగితే విరాట్ కోహ్లీ 360 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. అలాగే కోహ్లీ అప్పటి వరకు చూసుకుంటే మార్చి 22లో ఆ మ్యాచ్ వరకు చూసుకుంటే 9 T20 సెంచరీలు, అందులో 8 IPLలోనే చేశాడు. అలాగే మోస్ట్ బ్యాటర్ అన్నమాట ఇన్ ద లీగ్. IPLలో అత్యధిక సెంచరీలు చేసింది విరాట్ కోహ్లీ. అలాగే ఓన్లీ బ్యాటర్ టు స్కోర్ 4,000 రన్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్. అంతర్జాతీయ T20లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటరు విరాట్ కోహ్లీ. అయితే ఈయన కంటే ముందు 5 ఉన్నారని చెప్పాము. ఎందుకంటే ప్రపంచంలో 12,000 పరుగులు పూర్తి చేసుకున్న 6వ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని. అందులో మొదటివాడు క్రిస్ గేల్. క్రిస్ గేల్ 14,526 పరుగులు చేశాడు. 14,526 పరుగులు క్రిస్ గేల్ చేశాడు. రెండో వాడు షోయబ్ మాలిక్. ఈ షోయబ్ మాలిక్ సానియా మిర్జా ఎక్స్ హస్బెండ్. షోయబ్ మాలిక్ పాకిస్తాను 13,360 పరుగుల్ని చేశాడు. మూడో వారు కీరన్ పోలార్డ్. వెస్టిండీస్ బ్యాటర్ కీరన్ పోలార్డ్ 12,900 పరుగుల్ని కీరన్ పోలార్డ్ చేశాడు. నెక్స్ట్ అలెక్స్ హేల్స్ ఆస్ట్రేలియా బ్యాటర్ అయినటువంటి ఈయన 12,319 పరుగులు చేశాడు. అండ్ మళ్ళీ ఆస్ట్రేలియన్ బ్యాటరు అప్పటి వరకు ఉన్న రికార్డు ఇది, మార్చి 22, 2024 వరకు. డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా బ్యాటర్ అయిన డేవిడ్ వార్నర్ 12,065 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 6వ బ్యాటర్గా నిలిచాడు 12,000 పరుగులతో. ఇది చాలా ముఖ్యమైన, చాలా కీలకమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి ఇదే క్రీడా రంగంలో మరొక కీలకమైనటువంటి క్రికెట్ అంశం ఉంది. దాన్ని ఒక్కసారి చూద్దాం మనం. రంజీ ట్రోఫీ క్రికెట్లో ఇది దేశీయ క్రికెట్లో ఒక అద్భుతమైనటువంటి టోర్నమెంటు.
అందుకోసమని దీన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఇది. 2023-24 సీజన్కి సంబంధించిన రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీ ఈ సంవత్సరం జరిగింది 89వ సీజన్. 89 సీజన్లు ఇప్పటి వరకు రంజీ ట్రోఫీని నిర్వహించబడడం జరిగింది. ఈ రంజీ ట్రోఫీ 2024 జనవరి 5వ తేదీన మొదలయ్యాయి. రంజీ 2024 జనవరి 5 నుంచి మార్చి 14 వరకు నిర్వహించబడడం జరిగింది. మార్చి 14 వరకు 2024లో నిర్వహించబడింది. సుమారు 70 రోజులకు పైగా ఈ టోర్నమెంటుని నిర్వహించారు. అయితే జనరల్గా ఇప్పుడు మనకి ఈ రంజీ ట్రోఫీ అనేది ఎవరు నిర్వహిస్తారు, దీని యజమాని ఎవరు అంటే BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ టోర్నమెంటుని నిర్వహించడం జరుగుతుంది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ BCCI అనేటువంటి ఈ సంస్థ ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా చెప్పుకోవచ్చు. రోజర్ బిన్నీ ప్రస్తుత అధ్యక్షుడు, 36వ అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నాడు. 1983లో వరల్డ్ కప్ విజయం సాధించిన భారత జట్టులో ఒక సభ్యుడు రోజర్ బిన్నీ. ఇది ఫస్ట్ క్లాస్ ఫార్మాట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, టెస్ట్ ఫార్మాట్. ఈ రంజీ ట్రోఫీలో 2023-24 సీజన్కి జరిగిన ఈ రంజీ ట్రోఫీలో 38 జట్లు పాల్గొన్నాయి. టీమ్స్ పార్టిసిపేటెడ్ 38. మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ రీజన్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ 38 జట్లు కూడా 138 మ్యాచ్లు ఆడాయి. దేశంలోనే వివిధ చోట్ల ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. స్పెసిఫిక్గా ఒక వెన్యూ కాదు, దేశంలో అన్ని రకాల ప్రాంతాల నుంచి స్టేడియంలలో ఈ రంజీ ట్రోఫీని నిర్వహించడం జరిగింది. ఈ 38 జట్లని కూడా 2 గ్రూప్స్గా విభజించడం జరుగుతుంది. దట్ 38 teams divided into 2 categories or 2 groups. ఒకటోది ఏమిటంటే ఎలైట్ గ్రూప్ అంటారు. ఒకటవది ఎలైట్ గ్రూప్, రెండవది ప్లేట్ గ్రూప్ అంటారు. ఎలైట్ గ్రూప్ అండ్ ప్లేట్ గ్రూప్, ఈ 2 గ్రూప్స్ కూడా మనకి చాలా కీలకం. ఎలైట్ గ్రూప్ అండ్ ప్లేట్ గ్రూప్. అయితే ఎలైట్ గ్రూప్లో మొత్తంగా మనకి 32 జట్లు ఉంటాయి ఎలైట్ గ్రూప్లో. అలాగే ఈ 32 జట్లని కూడా 4 కేటగిరీస్గా మళ్ళీ విభజిస్తారు. ABCD అని 4, ఒక్కొక్క గ్రూప్లో 8 జట్లు రావడం జరుగుతుంది. ప్లేట్ గ్రూప్లో మిగతా 6 జట్లు ఉంటాయి. 6 జట్లు ఉంటాయి. ఈ 2023-24 రంజీ ట్రోఫీ విజేత ఎవరు అంటే ముంబై. విజేత ఎవరు? ముంబై జట్టు. అలాగే ఫైనల్లో ముంబై జట్టు ఎవరిని ఓడించి గెలిచింది అంటే విదర్భ జట్టుని ఓడించి ముంబై ఛాంపియన్గా నిలిచింది. అయితే ముంబై ఈ రంజీ ట్రోఫీని గెలవడము ఇది 42వ సారి. చూడండి, 42 సార్లు ఇప్పటి వరకు రంజీ ట్రోఫీని ముంబై జట్టే గెలుచుకుంది. అత్యధిక సార్లు గెలిచింది కూడా ముంబై జట్టే. రైట్, దీని తర్వాత ఫైనల్ని ఎక్కడ నిర్వహించారు అంటే వాంఖడే స్టేడియం, ముంబై. ఫైనల్ ఎక్కడ జరిగిందంటే వాంఖడే స్టేడియం, ముంబైలోనే జరిగింది. ఆ ముంబైలోనే ముంబై జట్టు
42సారి రంజీ ట్రోఫీని గెలుపొందడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా తనుష్ కోటియాన్, ముంబై జట్టు ప్లేయర్ అయినటువంటి తనుష్ కోటియాన్ గెలుపొందడం జరిగింది. తనుష్ కోటియాన్ ముంబై ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అత్యధిక పరుగులు చేసినది రికీ భుయ్, ఆంధ్ర జట్టుకు చెందినటువంటి ఈ రికీ భుయ్ 902 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలరు ఆర్ సాయి కిషోర్, తమిళనాడు జట్టుకు చెందినటువంటి వాడు 53 వికెట్లు తీసుకున్నాడు. అయితే దీనికంటే ముందు సీజన్ 2022-23 ఈ రంజీ ట్రోఫీ సీజన్ 88వ సీజన్ని సౌరాష్ట్ర లాస్ట్ రంజీ ట్రోఫీని గెలుపొందడం జరిగింది. అయితే రంజీ ట్రోఫీ గురించి, దాని బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి మనం చూద్దాం. రంజీ ట్రోఫీ అనేది ఒక ప్రముఖమైన డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఏది అంటే రంజీ ట్రోఫీయే. ఇది భారతదేశమే నిర్వహిస్తుంది. భారతదేశ క్రికెట్ సంస్థే యజమానిగా ఉంటుంది. అయితే ఇందులో పాల్గొనే జట్లు రీజనల్ అండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్, రీజనల్ జట్లు, స్టేట్ జట్లు ఇందులో పాల్గొంటాయి. ఈ రంజీ ట్రోఫీని BCCI 1934లో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ రంజీ ట్రోఫీ హెల్డ్ ఇన్ 1934. కాకపోతే అప్పుడు దీనికి రంజీ ట్రోఫీ అని పేరు లేదు. క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా, క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా అని పేరు. క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా అని దీనికి పేరు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఇది 1935లోనే దీనికి రంజీ ట్రోఫీ అని పేరు పెట్టడం జరిగింది. రంజిత్ సింగ్ జీ అనేటువంటి ఒక ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ పేరు మీదుగా దీనికి పెట్టారు. ఆ రంజిత్ సింగ్ జీ భారత తరపున తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడినటువంటి క్రికెటర్, ఫస్ట్ ఎవర్ ఇండియన్ టు ప్లే అన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఈయన ఇంగ్లాండ్ తరపున 1896 నుంచి 1902 మధ్య 6 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ జట్టుకు ఆడాడు. అత్యధికంగా ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ టైటిల్స్ ని గెలిచిన జట్టు ముంబై 42 సార్లు. అత్యధిక పరుగులు ఓవరాల్ గా తీసుకుంటే అత్యధిక పరుగులు చేసిన బ్యాటరు వసీం జాఫర్. ఈ వసీం జాఫరు 1996 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు 14 సంవత్సరాలు ఆడాడు. ముంబైకి ఆడాడు, విదర్భకు ఆడాడు. 12,038 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలరు రాజీందర్ గోయల్. ఈయన హర్యానాకు ఆడాడు, 640 వికెట్లు తీసుకున్నాడు. 1958 నుంచి 1985 వరకు కూడా 27 సంవత్సరాల పాటు ఆడడం జరిగింది. అలాగే ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని ఫస్ట్ BCCI స్థాపకుల్లో ఒకరైన ASD మెల్లో ఈ రంజీ ట్రోఫీని ఫస్ట్ ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ కాంపిటీషన్ని 1934లో షిమ్లాలో BCCIకి సంబంధించిన మీటింగ్లో దీన్ని షిమ్లాలో ఈ రంజీ ట్రోఫీని ప్రకటించడం జరిగింది. ఈ ట్రోఫీని భూపేందర్ సింగ్ మహారాజా పాటియాలా మహారాజు భూపేందర్ సింగ్ ట్రోఫీని బహూకరించడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ రంజీల్లో 1934లో క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియాగా ప్రారంభించబడిన ఇందులో ఫస్ట్ మ్యాచ్ మద్రాస్ మైసూర్ల మధ్య నవంబర్ 4, 1934న నిర్వహించబడింది. ఓకే, అది ఎక్కడంటే చపాక్ గ్రౌండ్, చెన్నై, మద్రాసులో 1 బాంబే. ఇది బొంబాయి గెలుచుకోవడం జరిగింది. 2020 రంజీ ట్రోఫీని ఫస్ట్ టైం ఇన్ రంజీ హిస్టరీ, రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా క్యాన్సిల్ చేయడం జరిగింది.
డ్యూ టు కోవిడ్-19 కారణంగా 2020-21 రంజీ ట్రోఫీ రంజీ చరిత్రలో రద్దు చేయబడిన టోర్నమెంట్. ఇప్పటివరకు రంజీ ట్రోఫీని ఎప్పుడు రద్దు చేయలే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటి వరకు కూడా. అత్యధికంగా ఒక టీం చేసిన స్కోరు రంజీ ట్రోఫీలో 935 పరుగులు, 5 వికెట్లు కోల్పోయి 935 పరుగులు 5 వికెట్లు కోల్పోయి చేసింది, డిక్లేర్ అయిపోయింది. ఇది ఎవరు చేశారంటే హైదరాబాద్ జట్టు చేసింది ఆంధ్ర జట్టు పైన 1993-94లో. అలాగే అత్యధిక కెరియర్ మ్యాచ్లు రంజీలో ఆడింది వసీం జాఫర్, 155 మ్యాచ్ల్ని ఆడడం జరిగింది. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరు వివిఎస్ లక్ష్మణ్, హైదరాబాద్కి ఆడాడు. 1999-2000లో 1415 పరుగుల్ని రంజీ ట్రోఫీలో ఒక సీజన్లో అత్యధిక పరుగుల్ని లక్ష్మణ్ చేశారు. ఓకే, అది రంజీ ట్రోఫీకి సంబంధించినటువంటి కీలకమైన అంశం. ఇప్పుడు మరొక అంశం ఏమిటంటే కీర్తి లాంచ్డ్. కీర్తి అనేటువంటి ఒక పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేమిటో, ఎవరు లాంచ్ చేశారో, ఎందుకు లాంచ్ చేశారో ఒక్కసారి చూద్దాం మనం. కీర్తి హ్యాస్ బీన్ లాంచ్డ్. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. కీర్తి అంటే అబ్రివేషన్. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కీము. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అంటే దేశవ్యాప్తంగా టాలెంట్ని గుర్తించడం కోసం లేదా ఎదుగుతున్న టాలెంట్ని గుర్తించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈజ్ ఎన్ యూనిక్ టాలెంట్ హంట్ ఈవెంట్. టాలెంట్ని గుర్తించే ఒక కార్యక్రమము, ప్రతిభని గుర్తించే ఒక కార్యక్రమం. క్రీడలలో గుర్తుపెట్టుకోండి, ఖేలో ఇండియా అంటే క్రీడలలో టాలెంట్ని గుర్తించే కార్యక్రమం. టాలెంట్ని గుర్తించే కార్యక్రమం. మోస్ట్ ఇంపార్టెంట్ దీనిని మార్చి 12, 2024 కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చండీగఢ్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారో అని అడిగితే చండీగఢ్. ఎవరు లాంచ్ చేశారంటే కేంద్ర క్రీడల శాఖ మంత్రి. ఇది 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలలోని క్రీడల యొక్క ప్రతిభని గుర్తించడం కోసం ఉద్దేశించబడిన పథకం. అంటే స్కూల్ గోయింగ్ ఏజ్, పాఠశాలకు వెళ్ళే వయసుది. వారిలో ఉన్నటువంటి అద్భుతమైన క్రీడా ప్రతిభని గుర్తించి బయటికి తీసుకొచ్చి వారిని అంతర్జాతీయ స్థాయిలో మెరికల్ లాంటి క్రీడాకారులుగా తయారు చేసి ఒలింపిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మెడల్స్ గెలిచేలా ప్రోత్సహించే స్కీమ్ ఇది. ఓకే, అయితే ఇక్కడ ఈ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏమిటి? ఆ కీర్తి యొక్క ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ ఎ పిరమిడల్ స్ట్రక్చర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్. పిరమిడల్ స్ట్రక్చర్స్ లాగా గ్రాస్ రూట్స్ నుంచి, కింది స్థాయి నుంచి కూడా వారిని క్రీడల రంగంలో అభివృద్ధి చేసేలాగా తీసుకురావడం. ఈ కీర్తి మొదటి దశలో ఖేలో ఇండియాకి సంబంధించిన 10 క్రీడలలో ప్రతిభని గుర్తించడం జరుగుతుంది. ఆ 10 క్రీడలు ఏమిటంటే, 1 ఆర్చరీ,
మనకి తెలిసిందే విలువిద్య అంటారు. ఆర్చరీ ఒకటి, రెండవది అథ్లెటిక్స్, మూడవది బాక్సింగ్, నాలుగవది ఫుట్బాల్, ఐదవది హాకీ, ఆరవది కబడ్డీ, ఏడవది ఖోఖో, అలాగే ఎనిమిదవది వాలీబాల్, తొమ్మిదవది రెజ్లింగ్, పదవది వైట్ లిఫ్టింగ్, ఇవి మొత్తం 10 రకాలైనటువంటి క్రీడలు. ఈ 10 క్రీడల్లో కూడా ఖేలో ఇండియా గేమ్స్ లో ఉన్నాయి. ఆ 10 రకాల క్రీడల్లో మొదటి దశలో 9 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క, స్కూల్ ఏజ్ పిల్లల యొక్క క్రీడా టాలెంట్ని బయటికి తీసుకురావడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అంతేకాకుండా ఈ కీర్తి అనే ఇనిషియేటివ్ ద్వారా పిల్లల్ని గ్రౌండ్కి తీసుకొచ్చి మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయడం, డ్రగ్స్కి బాన్సులు కాకుండా చూడడం అనేది కూడా ఇంకొక లక్ష్యంగా కీర్తికి ఉంది. అలాగే కీర్తి మేడ్ ఏ సాలిడ్ లాంచ్ అక్రాస్ 50 సెంటర్స్ ఇన్ ఇండియా. దేశంలో 50 కేంద్రాల్లో కీర్తి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అయితే భారతదేశం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యం ఏమిటంటే 2036 నాటికి ప్రపంచంలో 10 క్రీడలలో భారత్ అగ్రగామిగా ఉండాలి అని. అలాగే అమాంగ్ ద టాప్ 5 బై 2047, 2047 నాటికి ప్రపంచ క్రీడలలో టాప్ 5లో ఉండాలనేది భారత్ యొక్క లక్ష్యం. Nation wants to become a top 10 sport nation in the world by 2036. అలాగే among the top 5 by 2047. ఓకే, చాలా ముఖ్యమైనటువంటి అంశం అది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్, దీని తర్వాత మరికొద్ది రోజుల్లో విశ్వ క్రీడా సంబరంగా పిలువబడే ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ప్రారంభోత్సవంలో జాతీయ పతాకధారిని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. 2024 ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత జాతీయ పతాకధారి నేషనల్ ఫ్లాగ్ బేరర్ ఫర్ ఇండియా ఇన్ 2024 ఒలింపిక్స్. 2024లో మనకి ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇవి మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్ 2008లో బీజింగ్లో 29వ ఒలింపిక్స్, 2012లో లండన్లో 30 ఒలింపిక్స్, 2016లో 31వ ఒలింపిక్స్ రియో డి జనీరో బ్రెజిల్లో, 2020లో జరగాల్సిన 21లో జరిగినాయి 32వవి టోక్యో జపాన్లో. ఇప్పుడు జరగబోయే ఒలింపిక్స్ 33వ ఒలింపిక్స్. ఈ 33వ ఒలింపిక్స్ ప్యారిస్ ఫ్రాన్స్లో జరగబోతున్నాయి. ప్యారిస్ ఫ్రాన్స్లో ఈ ఒలింపిక్స్ జరగబోతున్నాయి.
ప్యారిస్ అనే నగరము ఒలింపిక్స్ ని నిర్వహించడం ఇది మూడవసారి కానుంది. గతంలో 1900లో, ఆ తర్వాత 1924లో, మరలా ఇప్పుడు 2024లో సుమారు 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ ని ప్యారిస్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఒలింపిక్స్ లో మనకి హైలైట్ అయిన అంశం ఏమిటంటే ప్రారంభోత్సవం, ఇనాగరేషన్ సెరమనీ అని పిలుస్తారు. ఆ ఇనాగరేషన్ సెరమనీలో మనకి పాల్గొనే ప్రతి దేశము వారి జాతీయ పతాకాలతో పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే మన దేశంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, భారత ఒలింపిక్ సంఘము అని. ఈ భారత ఒలింపిక్ సంఘము భారత్లో ఇలాంటి మల్టీ స్పోర్ట్ ఈవెంట్ జరిగిన, వేరే దేశాల్లో ఇలాంటి మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ జరిగిన టీమ్స్ ని పంపించడం, మన దేశంలో జరిగితే దాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకోవడమే ఐఓఏ ప్రధాన విధి. ఐఓఏకి ప్రస్తుత అధ్యక్షులు పిటి ఉషా. ఐఓఏకి ప్రస్తుత అధ్యక్షులు పిటి ఉషా. పయోలి ఎక్స్ప్రెస్ గా పిలువబడేటువంటి ఈమె 1984 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో టాప్ కి చేరి ఫైనల్ కి చేరిన తొలి భారతీయ మహిళ 4వ స్థానంలో నిలిచారు. జస్ట్ లో పథకం మిస్ అయింది. గోల్డెన్ గర్ల్ ఈజ్ అన్ హెర్ ఆటోబయోగ్రఫీ. ఆమె ఆత్మకథ పేరు గోల్డెన్ గర్ల్, పిటి ఉషా. ఈ ఐఓఏ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షులు అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ ఐఓఏ మార్చి 21, 2024న ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే భారతదేశానికి చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ ఆచంట 2-time కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, అలాగే 2022 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత అయినటువంటి శరత్ కమల్ ఆచంట ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జాతీయ పతాకాన్ని పట్టుకోనున్నారు. శరత్ కమల్ ఆచంట, రైట్. అయితే ఏమిటి జాతీయ పతాకాన్ని పట్టుకోవడం అంటే, హీఈస్ ద లీడర్, సింబాలిక్ లీడర్ ఫర్ ద కంట్రీ, ఫస్ట్ పర్సన్ టు మార్చ్ ఇన్ ఎ కంట్రీస్ డెలిగేషన్ అవుట్ డ్యూరింగ్ ద గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ పరేడ్. ప్రారంభోత్సవ పరేడ్ జరుగుతున్నప్పుడు ఆ దేశం తరపు నుంచి మొదటగా అడుగులు వేసి ముందుండి నడిపేది దేశాన్ని జాతీయ పతాకాన్ని పట్టుకొని ఆ జాతీయ పతాకధారియే. శరత్ కమల్ ఆచంట గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అయితే జాతీయ పతాకధారిగా ఆచంట శరత్ కమల్ 19వ వాడిగా నిలిచాడు. హీ బికేమ్ ద 19th ఫ్లాగ్ బేరర్ ఫర్ ద కంట్రీ. అయితే భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో జాతీయ పతాకాన్ని పట్టుకున్నది ఎవరు ప్రారంభోత్సవంలో అంటే పూర్మా బెనర్జీ. ఈ పూర్మా బెనర్జీ అన్నటువంటి ఈయన 1920లో బెల్జియంలోని ఆంట్వెర్ప్ లో జరిగిన ఒలింపిక్స్ లో తొలిసారిగా భారత జాతీయ పతాకాన్ని ఆయన పట్టుకోవడం జరిగింది. అలాగే మేరీ కోమ్ అనేటువంటి ఒక ఆమెని చెఫ్డి మిషన్ గా నియమించారు. అయితే రీసెంట్ గా ఆమె తన కుటుంబ సమస్యల కారణంగా ఈ చెఫ్డి మిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. చెఫ్డి మిషన్ గుర్తుపెట్టుకోండి. ఇది చెఫ్డి మిషన్ అనేది సింపుల్ గా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మేనేజర్ ఆఫ్ ద కంట్రీ, ఒలింపిక్స్ లో పాల్గొనే జట్టుకి మేనేజర్ గా మనం దాన్ని
చెప్పుకోవాలి, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చెఫ్ డి మిషన్ అంటారు దాన్నే. అయితే మేరీ కోమ్తో పాటుగా మన్ప్రీత్ సింగ్ జాయింట్లీ అకార్డెడ్ యాజ్ ఏ చెఫ్ డి మిషన్స్. మేరీ కోమ్ మేరీ కోమ్, మన్ప్రీత్ సింగ్లు 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత జాతీయ పతాకాల్ని పట్టుకున్నారు. చెఫ్ డి మిషన్ గా మేరీ కోమ్ ని, బాక్సింగ్ సంచలనమైనటువంటి ఈ మేరీ కోమ్ ని చెఫ్ డి మిషన్ గా భారత ఒలింపిక్ జట్టుకి నియమించారు 2024కి. కాకపోతే ఆమె రీసెంట్ గా ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళడం జరిగింది, నేను చేయలేను అని వెళ్ళడం జరిగింది. అలాగే శివకేశవన్ అనేటువంటి ఒక స్కీయింగ్ అయినటువంటి ఈయన డిప్యూటీ చెఫ్ డి మిషన్ గా నియమించబడడం జరిగింది. చెఫ్ డి మిషన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్పోర్ట్స్ డెలిగేషన్ అట్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఒక అంతర్జాతీయ క్రీడా పోటీలకి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు హెడ్ గా చెఫ్ డి మిషన్ ని చెప్తారు. అలాగే డాక్టర్ దిన్షా పార్దీవాలా చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఒలింపిక్స్ కి, ప్యారిస్ ఒలింపిక్స్ కి వెళ్లే భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ దిన్షా పార్దీవాలాని నియమించడం జరిగింది. గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో మనకి కాంస్య పతకాన్ని గెలిచినటువంటి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గెలిచినటువంటి గగన్ నారంగ్ ని ఇండియాస్ ఆపరేషన్స్ షూటింగ్ రేంజ్ లో మన భారత బృంద ప్రదర్శన ఎలా ఉందో చూసే బాధ్యతని గగన్ నారంగ్ కి అప్పగించడం జరిగింది. ఇది చాలా కీలకమైన అంశాలు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఎంసీజీ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఈ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేటువంటిది ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ఫస్ట్ టైం మహిళల టెస్ట్ మ్యాచ్ ని డే అండ్ నైట్ రూపంలో నిర్వహించబోతుంది. ఆ డే అండ్ నైట్ టెస్ట్ ఏ బాల్ తో నిర్వహిస్తారంటే పింక్ బాల్ తో నిర్వహిస్తారు. పింక్ బాల్ తో నిర్వహించబోయే ఈ మహిళల డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ని తొలిసారిగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నిర్వహించబోతుంది. అది ఎవరెవరి మధ్య జరగబోతుంది అంటే ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఉమెన్స్. ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఉమెన్ జట్ల మధ్య ఇది జరగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు జరగబోతుందంటే 2025 జనవరి 30 నుంచి 2025 ఫిబ్రవరి 3 వరకు జరగబోతుంది. ఫిబ్రవరి 2 వరకు ఈ మ్యాచ్ను నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో మహిళలు టెస్ట్ మ్యాచ్ ఆడి 90 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ద 90th యానివర్సరీ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్స్ టెస్ట్. అందుకే ఈ డే అండ్ నైట్ టెస్ట్ ని పింక్ బాల్ తో ఆడబోతున్నారు. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి ఇప్పుడు కొన్ని రికార్డ్స్ ని తీసుకుంటే చాలా కీలకమైనటువంటి అంశం, అది గుర్తుపెట్టుకోవాలి.